కలియుగంలో దేవుడు కనిపిస్తాడా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. కొందరది అసాధ్యమని నమ్ముతారు. మరికొందరు విశ్వాసం స్వచ్ఛంగా ఉన్నప్పుడు దైవిక అద్భుతాలు ఇప్పటికీ జరుగుతాయని భావిస్తారు. ఈరోజు మీరొక సాధారణ భక్తుడు జీవితాన్ని శాశ్వతంగా మార్చిన ఒక అద్భుతం గురించిన కథను వింటారు. ఈ సంఘటన తర్వాత ఆ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఒక విషయం అన్నారు: భక్తి నిజమైతే దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఈ కథ శివుని కృపకు ఒక శక్తివంతమైన ఉదాహరణ. మరి ఆ రాత్రి ఆలయంలో నిజంగా ఏం జరిగింది? కథ ప్రారంభిద్దాం. ఈ కథ ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఆ గ్రామంలో రమేష్ అనే వ్యక్తి నివసించేవాడు. రమేష్ చాలా సరళమైన జీవితాన్ని గడిపాడు. అతను ధనవంతుడు కాదు, ప్రసిద్ధుడు కూడా కాదు. కాని ఒక విషయం అతన్ని ప్రత్యేకంగా చేసింది: అతని లోతైన భక్తి. రమేష్కు చిన్నప్పట్నుంచీ శివుడిపై బలమైన నమ్మకం ఉండేవి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడు ఉదయించే ముందు అతను నిద్రలేచి స్నానం చేసి గ్రామ శివారంలో ఉన్న ఒక చిన్న శివాలయానికి నడిచివెళ్లేవాడు. అతని జీవితంలో ఏమి జరిగినా అతను ఆలయాన్ని సందర్శించడం ఎప్పుడూ కోల్పోలేదు. అతని భక్తికి కొంతమంది గ్రామస్థులతన్ని గౌరవించారు. కాని కొంతమంది అతన్ని చూసి నవ్వుతూ, ప్రతిరోజూ ప్రార్థన చేయటం వల్ల మీ జీవితం మారదు అని అన్నారు. రమేష్ వారికెప్పుడూ సమాధానం చెప్పలేదు. అతను కేవలం నవ్వి తన ప్రార్థనలను కొనసాగించాడు. కాని ఒకరోజు అతని జీవితం అకస్మాత్తుగా మారిపోయింది. ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి. ఉద్యోగం పోగొట్టుకున్నాడు. డబ్బు పెద్ద సమస్యగా మారింది. అతని స్నేహితులు కొందరు కూడా అతనికి మద్దతివ్వడం మానేశారు. అతని చుట్టూ ఉన్నవన్నీ కూలిపోతున్నట్లు అనిపించింది. కాని రమేష్ ఒక్క విషయం మాత్రమే నమ్మాడు: మహాదేవ్ నన్నెప్పటికీ ఒంటరిగా వదిలిపెట్టడు. ఆ విశ్వాసంతో అతను ప్రతిరోజూ ఆలయానికి వెళ్లడం కొనసాగించాడు. అయితే అతి త్వరలో ఒక అద్భుతం తనకోసం వేచి ఉందని అతనికి తెలియదు. మరియు ఒక రాత్రి జరిగిన సంఘటన ఇప్పటికీ ఆ గ్రామంలో గుర్తుండిపోతుంది. ఆ రోజులు రమేష్కి చాలా కష్టంగా ఉండేవి. అతనికి ఉద్యోగం లేదు, ఆదాయం లేదు. ఇంట్లో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాని అతను ఆలయాన్ని సందర్శించడం ఎప్పుడూ ఆపలేదు. ఆ ఆలయం చిన్నగా, నిశ్శబ్దంగా ఉంది. మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో అది తరచుగా ఖాళీగా ఉండేది. రమేష్ శివలింగం ముందు కూర్చొని నిశ్శబ్దంగా ప్రార్థించేవాడు. ఒకరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు అతను తన హృదయంలో ఇలా అన్నాడు: నా జీవితంలో ఇదంతా ఎందుకు జరుగుతోందో నాకర్థం కావడం లేదు. కాని నేను నిన్ను నమ్ముతున్నాను. నీమీద నాకున్న నమ్మకం ఎప్పటికీ తగ్గదు. దేవుడు భక్తులను పరీక్షించగలడని, కాని వారినెప్పటికీ విడిచిపెట్టడని అతను నమ్మాడు. ఆపై ప్రతీదీ మార్చిన రాత్రి వచ్చింది. ఒక సాయంత్రం వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. చీకటి మేఘాలు ఆకాశాన్ని నింపాయి. బలమైన గాలులు వీయడం ప్రారంభించాయి. స్వరలోనే భారీ వర్షం పడడం ప్రారంభించింది. గ్రామంలోని ప్రజలు త్వరగా తమ ఇళ్లల్లోకి వెళ్లారు. కాని ఎప్పటిలాగే రమేష్ ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ఆలయ వాతావరణం చాలా భిన్నంగా అనిపించింది. శివలింగం దగ్గర ఒకే ఒక నూనె దీపం వెలుగుతోంది. గాలి కారణంగా జ్వాల నెమ్మదిగా రెపరెపలాడుతోంది. బయట వర్షం శబ్దం బిగ్గరగా వినిపించింది. కాని ఆలయం లోపల గాఢమైన నిశ్శబ్దం ఆవరించింది. రమేష్ కూర్చొని కళ్ళు మూసుకొని గాఢంగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా గుడిగంట నెమ్మదిగా మోగడం ప్రారంభించింది. రమేష్ త్వరగా కళ్ళు తెరిచాడు. ఆలయం లోపల ఎవరూ లేరు. గాలికూడా అకస్మాత్తుగా ఆగిపోయింది. అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఇది ఎలా సాధ్యం అని అతను ఆశ్చర్యపోయాడు. సరిగ్గా అదే సమయంలో అతను ఆలయం ద్వారం దగ్గర ఏదో గమనించాడు. ఒక నీడ. అక్కడ ఎవరో నిలబడి ఉన్నారు. నెమ్మదిగా ఆ వ్యక్తి ఆలయం లోపలికి నడవడం ప్రారంభించాడు. అది సాధువులా కనిపించే వ్యక్తి. అతను తెల్లటి బట్టలు ధరించాడు. అతని ముఖం ప్రశాంతంగా కనిపించింది. అతనిలో ఏదో అసాధారణత ఉంది. రమేష్ కొంత భయపడ్డాడు, కాని గౌరవంగా అడిగాడు: స్వామీ, మీరెవరు?
ఆ సాధువు మెల్లగా నవ్వి ఇలా అన్నాడు, ఎవరైనా నిజమైన భక్తితో పిలిచినప్పుడు దేవుడు ఎప్పటికీ వింటాడు. ఆ మాటలు విన్న రమేష్ మనసులో ఒక వింత అనుభూతి కలిగింది. ఆ సాధువు శివలింగం వైపు నడిచి కళ్ళు మూసుకున్నాడు. కొన్ని సెకండ్లపాటు అంతా పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆలయంలోని దీపం మరింత ప్రకాశంగా వెలిగింది. వాతావరణం అంతా మారిపోయింది. రమేష్ తన చుట్టూ ఒక దైవిక శక్తి ఉన్నట్లు భావించాడు. అప్పుడు సాధువు రమేష్ వైపు చూసి ఇలా అన్నాడు, నీ కష్టకాలం ఇప్పుడు ముగిసిపోతోంది. నువ్వు నీ విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆ సమయంలో ఉడుములు పడ్డాయి మరియు మెరుపులు ఆకాశమంతటా మెరిశాయి. ఒక ప్రకాశవంతమైన వెలుగు ఆలయాన్ని ఒక్క క్షణం నింపింది. ఆ తర్వాత సాధువు అదృశ్యమయ్యాడు. అతనిక లేడు. గుడి మళ్లీ నిశ్శబ్దంగా మారింది. రమేష్ షాకయ్యాడు. అతని కళ్లనుంచి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి. అతని హృదయంలో ఏదో శక్తివంతమైన అనుభూతి కలిగింది. అతను చూసిన వ్యక్తి సాధారణ సాధువు కాదని అర్థం చేసుకున్నాడు. అది దైవిక అనుగ్రహం. కాని మరుసటి రోజు ఉదయం జరిగినది అతన్ని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. మరుసటి రోజు రమేష్కు ఊహించని ఫోన్ కాల్ వచ్చింది. అది అతను నెలల క్రితం జాబ్కి దరఖాస్తు చేసుకున్న కంపెనీ నుండి. అతను సెలెక్ట్ అయ్యారని అతనికి చెప్పారు. అంతేకాదు, అతని పూర్వపు జాబ్ కంటే శాలరీ బాగానే ఉంది. రమేష్ నమ్మలేకపోయాడు. వెంటనే గుడికి వెళ్లాడు. అతను ఆలయ పూజారిని కలిసి ఇలా అడిగాడు, స్వామీ, నిన్న రాత్రి ఒక సాధువు గుడికి వచ్చారు. ఆ పూజారి ఆశ్చర్యంగా చూస్తూ ఇలా అన్నాడు, అది అసాధ్యం. నిన్న రాత్రి గుడి తలుపులు తాళం వేసి ఉన్నాయి. ఎవరూ లోపలికి రాలేదు. ఇది విన్న తర్వాత రమేష్కు చాలా ముఖ్యమైన విషయం అర్థమైంది. మనం దేవుణ్ణి నిజమైన భక్తితో పిలిచినప్పుడు ఆయన మనల్ని చేరుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొంటాడు. కొన్నిసార్లు అది ఒక అద్భుతంలా అనిపించవచ్చు, కాని అది నిజానికి దైవిక కృప. ఈ కథ మెసేజ్ చాలా సులభం. జీవితం కష్టంగా మారినప్పుడు మీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి. ఎందుకంటే నిజంగా నమ్మేవారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని చాలామంది నమ్ముతారు. మరియు కొన్నిసార్లు మనం కనీసం ఊహించనప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీరు మహాదేవును నమ్మితే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.